నా పేరు దేవి. మేమైతే పిల్లల కోసమని వచ్చామండి. అయితే నాకు ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటా పోతూ ఉండేయండి. అయితే నేను 2022లో ఇక్కడికి రావడం జరిగిందండి. మొదటగా అయితే దేవుడు నాకు పాపని అనుగ్రహించాడండి. మరి అప్పుడు కూడా సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే మరి పాపకి అన్నప్రాసన చేసే రోజు నాడు మరి మా అత్తయ్య గారు అయితే మాకు ఇలా మా తోటగాళ్ళకైతే ఇద్దరు ఆడపిల్లలే. మళ్ళీ నాకు ఫస్ట్ గుండా ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ మగపిల్లాడి కోసం అడిగినప్పుడు మరి దేవుడు మరి విశాఖలో ఉండి వస్తారు వెళ్ళిపోమ్మా అనేసి అన్నారండి. అలాగే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం జరిగిందండి. అలాగే మరి 8వ నెలలో నేను అడిగినప్పుడు నీకు బాబే పుడతాడు వెళ్ళమ్మా అన్నారు. మరి నాకు దేవుడు చక్కటి బాబుని ఇచ్చాడండి. అలాగే దేవుడు ఇస్రాయేలు నుండి గృహం కూడా కట్టుకుంటారని కూడా చెప్పారండి. మరి అనుకోకుండా మేము కూడా మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. మరి ఆ గృహం కూడా ఈ నెలలో మేము ఓపెనింగ్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.